నమస్తే వెల్కమ్ టు నవోదయం న్యూస్. నేను శ్రీకాంత్. ఆంధ్రాలో ఎన్నికల యుద్ధం ప్రారంభమైంది. అధికార విపక్ష పార్టీ నేతలు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇచ్చాపురం నుండి హిందూపురం వరకున్న 175 మంది ఎమ్మెల్యేలు ఎవరెవరు, మళ్ళీ ఎవరెవరు గెలిచి ఆంధ్ర అసెంబ్లీలో అడుగు పెడతారో ఈ వీడియోలో చూద్దాం పదండి. మా ఊరి ఎమ్మెల్యే స్పెషల్ ప్రోగ్రాం. ఈరోజు మా ఊరి ఎమ్మెల్యే కడప జిల్లా పులివెందుల రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2014-19 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి విజయ్ దుందుబి మోగించారు. 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్ర విపక్ష నేతగా వ్యవహరించారు. 2019 ఎన్నికల్లో రెండవసారి ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్ర ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారు. ముచ్చటగా మూడవసారి పులివెందుల నుండి ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ కొడతారా? పోటీనే లేదనుకునే పులివెందుల నుండి ఈసారి ఎన్నికల్లో టీడీపీ గట్టి పోటీ ఇవ్వబోతుందా? వైఎస్ షర్మిల ప్రభావం పులివెందులలో ఎంత మేరకు పనిచేస్తుంది? వైఎస్ వివేకానందరెడ్డి హత్య అంశం గెలుపుపై ప్రభావం చూపుతుందా? పులివెందుల ప్రజల తీర్పు ఎలా ఉండబోతుంది? వైఎస్ కంచుకోటలో ఈసారి టీడీపీ గట్టి పోటీ ఇస్తుందా? బీటెక్ రవి ఎంత మేరకు వైసీపీ అధినేతను నిలువరించగలరు? పులివెందుల్లో వైఎస్ఆర్ కుటుంబం చెరపని ముద్ర. అందుకే ఇక్కడి ప్రజలు వారిని గుండెల్లో పెట్టుకున్నారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైఎస్ కుటుంబీకులకు అఖండ విజయాన్ని ఇస్తూ వారిపై ఉన్న ప్రేమ అభిమానాన్ని చాటుతూ ఉన్నారు. పులివెందుల శాసనసభ 1953లో ఏర్పడింది. మొత్తం 17 సార్లు ఎన్నికలు జరిగాయి. అందులో 16 సార్లు వైఎస్ కుటుంబీకులే విజయం సాధించారంటే అర్థం చేసుకోవచ్చు వైఎస్ కుటుంబం పులివెందులపై ఎంత ముద్ర వేసిందో. టీడీపీ ఆవిర్భావం నుండి పులివెందుల గడ్డపై పసుపు జెండా ఎగరవేయాలని ఎంత ప్రయత్నం చేసినా ఫలితం మాత్రం దక్కలేదు. ఈసారి మాత్రం టీడీపీ అధినేత చంద్రబాబు ఎలాగైనా పులివెందుల్లో గెలవాలని గట్టి పట్టుదలతో ఉన్నట్టు కనిపిస్తున్నారు. బలమైన అభ్యర్థిని బరిలో దింపి తనదైన శైలిలో వ్యూహాలకు పదును పెడుతున్నారు. మరోవైపు వైఎస్ షర్మిల ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలవ్వటం, సొంత అన్న పాలనపైనే పదే పదే విమర్శలు చేయటం వైసీపీ కొంతమేర ఇబ్బందికరంగా మారింది. వైఎస్ వివేకానందరెడ్డి అత్యంశం పులివెందుల ప్రజల్లో ఈసారి గట్టి మార్పు ఇవ్వబోతుంది అంటున్నారు టీడీపీ వర్గం నేతలు. మరి చూడాలి పులివెందుల ప్రజల తీర్పు ఎలా ఉండబోతుందో. మరోసారి ఎమ్మెల్యేగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గెలిపించి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా అఖండ విజయం సాధింపజేస్తారా, లేక టీడీపీకి జై కొట్టి సంచలనం సృష్టిస్తారా? మరి పులివెందుల ప్రజల తీర్పు ఎలా ఉండబోతుందో జూన్ 4వ తేదీ తెలియబోతుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా ఈరోజు మన వీడియో. మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకుంటాను. నమస్తే, జై హింద్.